అది ఎంత అవసరమో మనుషులు కూడా ఈ ధ్యానం అంతే అవసరము. అర్థము పరమార్థము, స్వధర్మము పరధర్మము. మనం కాసేపు ధ్యానం చేద్దాం మిత్రులారా. మరొకసారి ధర్మవరం మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, శ్రీ ఎర్నేని బాబు గారికి నమస్కారం చేసుకుంటూ, పిరమల మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. పరమ అర్థంలో అర్థం ఉంది, స్వధర్మంలో పరధర్మం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నీకేది మంచిది అది పక్కవాడు కూడా అదే మంచిది కదా. స్వధర్మంలోనే పరధర్మం ఉంది, పరమార్థంలోనే అర్థం ఉంది. ఎవరు కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్. ఏ జంతువు కూడా హైబర్నేషన్ నేర్చుకోదు, సహజంగా ఉండిపోతుంది, వచ్చేస్తుంది దానికి. కానీ ధ్యానం అనేది ప్రతి మనిషి నేర్చుకోవాలి, నేర్చుకుని అందులో సాధన చేయాలి, నేర్చుకుని సాధన చేసి దాన్ని సిద్ధింపజేసుకోవాలి.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానము అర్థాన్ని ఇస్తుంది, పరమార్థాన్ని ఇస్తుంది. ధ్యానమే స్వధర్మము, ధ్యానమే బోధనే పరధర్మము. ధ్యాన సాధనలో స్వధర్మం ఉంది, ధ్యాన బోధనలో పరధర్మం ఉంది, పరమార్థంలో అర్థం ఉంది. శాశ్వత సత్యంలో వర్తమాన సత్యం కూడా ఇమిడి ఉంటుంది. ఏనుగు పదంలో అన్ని పదాలు, అన్ని జంతువుల పదములు ఇమిడినట్టు పరమార్థంలోనే అర్థం ఉంటుంది. పారమార్థిక జీవితంలోనే సంసారిక జీవితం కూడా ఉంటుంది. బాగా ఆధ్యాత్మికంలోనే నిజమైన ప్రాపంచికం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆఖరి ఒక్క నిమిషము శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. Be with your breath. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. కాయపు ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అన్నాడు అన్నమాచార్యుల వారు. కాయపు ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు. అన్నమాచార్య వాళ్ళు చెప్పినట్టే మనం చేద్దాము, వేమని చెప్పినట్టే చేద్దాము, గౌతమ బుద్ధుడు చెప్పినట్టే మనం చేద్దాము. వాళ్ళు పరమార్థం బోధించారు, స్వధర్మాన్ని బోధించారు చక్కగా విశదీకరించి. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 30 సెకండ్లు అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుని అన్ని సత్యాలను ఆకలింప చేసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. ఒకనొక బుద్ధుడిని, ఒకనొక లావోత్సుని, ఒకనొక వర్ధమాన మహావీరుని, ఒకనొక సోక్రటీస్ని, ఒకనొక యేసు ప్రభువుని, ఒకనొక ఓషోని, ఒకనొక రమణ మహర్షిని, ఒకనొక వేమన్ని, ఒకనొక వీరబ్రహ్మణ్య స్వామిని, అందరి కబీర్ని, అందరిని కథగలిపి తయారు చేస్తే వచ్చిన వాడే ఒకనొక పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారం, ప్రణామములు. ఆఖరి 10 సెకండ్లు 10, 9, 8, 7, 6, 5, సంబంధం లేదు, శరీరంలో ఉన్నాము. ఈ ఇంటికి నా ధ్యాన సాధనకి సంబంధం ఉందా? ఇల్లు ఎలా ఉన్నా నేను ధ్యాన సాధన చేస్తాను, చీకటి గోలో ఉన్న ధ్యాన సాధన చేస్తాను, ఇల్లు ప్రసారం ఉన్నా కూడా నేను ధ్యానం చేస్తాను, ఏసీ రూమ్లో ఉన్న ధ్యానం చేస్తాను, ఏసీ చెట్టు కింద కూడా ధ్యానం చేస్తాను. ఈ శరీరం ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటే మనకేమి? ఈ శరీరంతో సంబంధం లేదు, శ్వాసతో సంబంధం ఉంది. శ్వాసను బిగపట్టరాదు, కుంభకం చేయరాదు, పూరక రేచకాలు ఉండకూడదు. పూరక రేచక రహిత, కుంభక రహిత సుఖమయ ప్రాణాయామము. మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, पीसफुल, ट्रायंगल ब्रेथ. कृपया कोई भी आंखें न खोलें, लगातार ध्यान. बी विथ योर ब्रेथ. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. పట్టు పట్టరాదు, పట్టి విడవగరాదు. మనం ధ్యాన పట్టు పట్టవద్దు, కానీ పడితే మటుకు విడిపెట్టకూడదు. పట్టి విడుట కంటే పడి చచ్చుట మీద విశ్వదాభిరామ. ఏ ధ్యేయం అక్కర్లేదు. ఒకవేళ ధ్యానం పెట్టుకుంటే మటుకు దానికోసం చావాల్సిందే మనం. పట్టు పట్టరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలే, పట్టు విడిటి కంటే పడి చచ్చుట మీద విశ్వదాభిరామ వినురవేమ. ఎవరూ కళ్ళు తెరవద్దు.
శ్వాస మీద ధ్యాస. నేను సంగీత సాధన చేస్తాను, మీరు ధ్యాన సాధన చేయండి. ఎవరి సాధన వాళ్ళది. నా సాధన మీద నా దృష్టి, మీ సాధన మీద మీ దృష్టి, నా లక్ష్యం మీద నా దృష్టి, మీ లక్ష్యం మీద మీ దృష్టి. ఎవరికి వారే యమునా తీరే. నా ఫ్లూట్తో నేను ధ్యాన సాధన చేయిస్తాను కనుక నా ఫ్లూట్లో నేను సాధన చేయాలి. నేను ఫ్లూట్ వాసినప్పుడు ఏం చేస్తున్నానంటే నా సాధన నేను చేసుకుంటున్నాను, అది అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీ సాధన మీరు చేస్తుంటే మీ సాధన ప్రపంచానికి ఉపయోగపడుతుంది. మీ కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది. మీ సాధన లోకానికి వంతెన వేస్తుంది. ఎవరూ కళ్ళు తెరవవద్దు. ససేమిరా కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే మీ సాధనకి భంగమైనట్టు. మీ యొక్క జీవితానికి, మీ యొక్క సాధనకు మీరే ఆటంకవాది అయినట్టు. మీ చేతి వెళ్ళితో మీ కళ్ళనే పొడుచుకున్నట్టు. ఎవరు కళ్ళు తెరవద్దు. చేసుకున్న వాడికి చేసుకుంత మహదేవా, సాధనతో సమకూరు పనుల ధరలోన తినగ తినగ వేము తీయగనుండు, అనగా అనగా రాగమతి చేయలేను. ఎవరు కళ్ళు తెరవరాదు.
ఎవరు కళ్ళు తెరవద్దు. మన సాధనలో ఉన్నాం. మన సాధన ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. ఏ లోకంలో, ఏ కాలంలో, ఏ లక్ష్యంతో ఏ సాధన చేస్తామో దానికి అంకితం మనం. ఆ లోకంలో, ఆ కాలంలో. ఈ లాక్డౌన్ కాలంలో, ఈ లాక్డౌన్ అవడం సాధన చేద్దాం. ఇంట్లోంచి బయటికి వెళ్ళవద్దు. బయటికి పోయే అవకాశం ఉన్నా బయటికి పోవద్దు. అవసరం లేదు. అవకాశం ఉన్నా అవసరం లేదు మనకి. ఇప్పుడు సాధనకు అవకాశం ఉంది. మన ధ్యాన సాధనకు, మన స్వాధ్యాయ సాధనకు, మన సాంగత్య సాధనకు, ఇంట్లో ఉండి ధ్యాన ప్రచార సాధనకు మనకి ఇప్పుడు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఏ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. నాకేం అవకాశం? ఇప్పుడు నేను కాసేపు ఫ్లూట్ వాయించడం కోసం నాకు అవకాశం. కనుక నేను ఫ్లూట్ వాయిస్తూనే ఉంటాను. నా సాధన నాది, మీ సాధన మీది. నా లక్ష్యం నాది, మీ లక్ష్యం మీది. సమయం ఎందుకున్నాయంటే సాధన కోసం. అందుకే మన నవ జ్ఞానరత్నాల్లో సమయమే సాధన అని చెప్పాను. సమయం కేటాయించాలి మనం. దేనికోసం సమయాన్ని కేటాయించాలి? సాధన కోసం. సమయమే సాధన. సమయం ఎందుకుంది అంటే సాధన కోసం ఉంది. రోజుకి 24 గంటలు ఎందుకున్నాయా అంటే సాధన కోసం ఉంది. లాక్డౌన్ ఎందుకుందా అంటే సాధన కోసం ఉంది. సాధన కోసం ప్రత్యేక పరిస్థితులు ఇవి. సాధన కోసం కేటాయించిన పరిస్థితులు ఇవి. తయారు చేయబడిన పరిస్థితులు ఇవి మన సాధన కోసం. ఎవరు కళ్ళు తెరవరాదు. ఇంట్లో హాయిగా కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకుందాం. గది చీకటి చేసుకుందాం. సంగీతం పెట్టుకుని ధ్యాన సాధనలో మునుగుదాం. శ్వాస సాధనలో మునుగుదాం. శ్వాసయుతంగా జీవిద్దాం. శ్వాసానుసంధానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసపుత్రులం అవుదాం. పవనపుత్రులం అవుదాం. సాధనతో సమకూరు పనులు ధరలోన. ధరలోనైనా సరే, ఏ లోకంలో అయినా సరే సాధనే సాధకుడి యొక్క లక్షణము.
ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, పూరకరహిత, కుంభకరహిత, రేచకరహిత సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి అన్నాడు గౌతమ బుద్ధుడు. మహాబుద్ధుళ్ళైన పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారం. మన వృత్తిలో, మన ప్రవృత్తిలో మనం నిమగ్నం అవుదాం. మన సాధనలో మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉందాం. సాధనకి అంతు లేదు. అటు చివరి అనేది ఎప్పుడూ లేదు సాధనకి. ఆత్మకు అటు లేదు, అటు చివరి లేదు. సాధన కూడాను అటు చివర లేదు. అనాది అనంతం ఆత్మ సాధన. ఆత్మ అనాది, ఆత్మ అనంతము, సాధన కూడా అనాది అనంతము. ఎవరి సాధనలో వాళ్ళ నిమగ్నము. ఆఖరి 5 నిమిషములు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాము. ఆఖరి 3 నిమిషములు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, కుంభక రహిత, పూరక రహిత, రేచక రహిత సుఖమయ ప్రాణాయామం. Final 2 minutes. Be with your breath, my dear friends. Rededicate yourself to your own sadhana, your own practice, of your own achievement of your own goals, whatever they are. ఏ లక్ష్యమైనా కానివ్వండి, ఆ లక్ష్య సాధనలో మనం అగ్రగాములం అవుతాం. మన కళ్ళలో మనం అగ్రగాములం అవుతాం, పక్క వాళ్ళ కళ్ళలో కాదు. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. 20 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2. My pranams to all the Pyramid Masters all over the world. నా పని నేను చేసుకుంటాను, నీ పని చేయి అంతే, డ్రైవింగ్ అంతే. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి మహాభారతంలో, లెక్కలేని విషయాలు ఉన్నాయి. కార్య సంబంధాలు అన్నీ మహాభారతంలో కనబడతాయి. గొడవలు ఎందుకు జరిగాయి? అన్నిటికీ కార్యకారణాల సంబంధాలు ఉన్నాయి. మహాభారతం అంత గొప్ప గ్రంథం అది, కార్యకారణ సంబంధము. మనం కాసేపు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానం కోసం ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల లాభాల కోసం మాత్రం కాదు. ధ్యానం కావాలి నాకు,
ధ్యానం వల్ల లాభాలు వస్తే అది వేరే మాట, కానీ లాభాల కోసం మనం చేయకూడదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలం కోసం ఎప్పుడు చూడకూడదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్తవ కర్మణి. కర్మ చేయగానే కర్మ ఫలం ఆశించకు, ధ్యానం చేయగానే ధ్యాన ఫలం ఆశించకు. ధ్యానం అనేది ఒక అద్భుతమైన కర్మ. ధ్యానం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయవయ్యా బాబు. కృష్ణుడు ఆయుధం పట్టడు, కానీ కృష్ణుడిని కోరుకో. ధ్యానానికి లాభాలు కలిగించదు, కానీ ధ్యానాన్ని కోరుకో. అది పురుషోత్తముడు చేసే పని. నువ్వు పురుషోత్తముడు కావాలంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఎప్పటికి కూడా కర్మ ఫలాన్ని కోరకు. కర్మ లేకుండా ఉండకు, కర్మ చేస్తూనే ఉండు, కర్మ ఫలాన్ని కోరకుండా ఉంటూనే ఉండు. అప్పుడు పురుషోత్తముడు అవుతావు. కర్మ చేయకుండా ఉంటే గోళ్ళు గిలుకులు కూర్చునే పురుషాధముడివి. కర్మ చేస్తూ కర్మ యొక్క ఫలాన్ని కోరుకుంటే పురుష మధ్యముడివి. కానీ కర్మ చేస్తూ నిరంతరం కర్మ ఫలాన్ని కోరకుండా ఉంటే నువ్వు పురుషోత్తముడివి. పురుషాధములు ఉన్నారు, పురుష మధ్యములు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు. పురుషాధములు కర్మ చేయకుండా ఉంటారు, గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటారు, తమోగుణ ప్రధానులు. పురుష మధ్యములు రజోగుణ ప్రధానులు, కర్మ చేస్తూనే ఉంటారు, దాని ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు, ఫలం వెంట పడుతుంటారు. కానీ పురుషోత్తములు సాత్విక గుణ ప్రధానులు, శుద్ధ సాత్వికులు, నిర్గుణులు కర్మ చేస్తూనే ఉంటారు, కానీ దాని ఫలాన్ని ఎంత మాత్రం ఆశించరు. ఇదే శ్లోకం భగవద్గీతలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భోర్ మా తే సంగోస్త్వ కర్మణి. ధ్యాన కర్మ చేద్దాం, ఫలితం వద్దు. ఆ ఫలితం రాదలుచుకుంటే తనంతట తాను వస్తుంది, మనం కోరుకుంటే రాకూడదు, తనంతట తాను రావాలి. కృష్ణుడు ఆయుధం పట్టనన్నవాడు తనంతట తాను ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు. అలా కావాలి మనకి. మనమంతా ధ్యానం చేద్దాం, పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం వల్ల లాభాలు కోరుకోవద్దు. మనమంతా పురుషోత్తములము. మనమేం తక్కువ వాళ్ళం ఏమిటి? మనం పురుష అధములం కాము, పురుష మధ్యములం కాము, పురుషోత్తములము. ఎవరు కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేద్దాం, ధ్యానం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానాన్ని సంపాదించడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ఇంకేదో కారణాల కోసం ధ్యానం చేయొద్దు, ధ్యానం కోసమే ధ్యానం చేద్దాం. నేను ఇప్పుడు మీతో పాటు ఉన్నాను, నాకేం కావాలి? మీ వల్ల నాకు లాభాలు వద్దు, కానీ మీతో పాటు ఉంటాను, అదే కావాలి నాకు. అందుకని ఒకరి మీరు ఎలా ఉన్నా మీతో పాటు ఉంటాను. కానీ మీరు నాకు లాభం ఇస్తారని వ్యాపార దృష్టితో నేను మీతో లేదు. మీతో పాటు ఉండడమే నాకు ఇష్టం. మీరు ఎలా ఉంటే కలో గంజో ఏదో ఒకటి. అలాగే ధ్యానం ఏది ఇస్తుందో దాంతోనే ఉండాలి. ధ్యానం వల్ల లాభాలు పొందడానికి ప్రయత్నించవద్దు. ప్రాపంచిక లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు. నా మూడో కన్ను తెచ్చుకోవాలి, నా కుండాన్ని రైస్ కావాలి, ఇది ఆధ్యాత్మిక లాభం. అది కూడా అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. కొడుకు ఉద్యోగం రావాలి, కూతురు పెళ్లి కావాలి, ఇవన్నీ అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. నేను హాస్టల్ ట్రావెల్ చేయాలి, మూడో కన్ను తెచ్చుకోవాలి, నా గతజమని చూసుకోవాలి, వచ్చేజమని చూసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు వద్దు. నాకు ధ్యానం కావాలంతే. నేను హాయిగా కూర్చున్నాను, నా పరిస్థితుల్లో మార్పు వద్దు. నేను ధ్యానంలో ఉండాలి, అది నాకు కావాల్సింది. ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానము చేసేదమా ధ్యానము చేసేదము కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము
ధ్యానము చేసేదము కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలపుల నితృంచే శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసేదము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము శ్వాసయే జీవము జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసేదము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే చేసేదము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయ మనము మనకే జయము జయము జయములనే కోరెదమా ధ్యానమునే చేసేదము ధ్యానమే చేయగా సత్యమే తెలియగా స్వస్థతనే పొందగా అది వరమో వరమో వరములనే కోరెదమా ధ్యానమునే చేసేదము వరములనే కోరెదమా ధ్యానమునే చేసేదము మాంసాహారమే పాపాహారము శాకాహారమే శుద్ధాహారము మాంసమునే వేడవలే పాపమునే మానవలే పాపమే రోగము పుణ్యమే భోగము ధ్యానమే జ్ఞానము జ్ఞానమే మోక్షము మోక్షము పాపమే రోగము పుణ్యమే భోగము ధ్యానమే జ్ఞానము జ్ఞానమే మోక్షము మోక్షము మోక్షమునే కోరెదమా ధ్యానమునే చేసేదము మమ రిజ నిజ రే మపని మపని నిజ రే నిజ పని మప రే మని పమ రే స నిజ ధ్యానము చేసేదము వైద్యుని మరచి ఔషధి విడచి ధ్యాన శక్తితో కూడిన ఆత్మశక్తితో కూడిన ప్రాణశక్తితో కూడిన అది వైద్యము వైద్యము వైద్యమునే కోరెదమా
ఆ ధ్యానమునే చేసేదము. ధ్యానమన్న ఆత్మశక్తి, ధ్యానమన్న దివ్య దృష్టి, ధ్యానమన్న ఆత్మశక్తి, ధ్యానమన్న దివ్య దృష్టి, ధ్యానము చేసేదము. ధ్యానం వల్ల మన దృష్టి బాగవుతుంది. అంటే మన కారణ కార్య సంబంధం తెలుసుకుంటాం. ప్రతిదానికి కారణ కార్య సంబంధం తెలిసినప్పుడు దృష్టి లోపం ఉంటుంది. దృష్టి లోపం ఉన్నప్పుడు చూడబడేది లోపంలో ఉంటుంది, దృశ్యంలో లోపం ఉంటుంది. కారణ కార్య సంబంధం తెలుసుకోవడమే దృష్టి లోపాన్ని తీసేసేయడము. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానము. ధ్యానం కోసం చేద్దాము. ధ్యానం యొక్క లోతుపాట్లను తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాము. సముద్రం ఎంత లోతుంది, దాంతో ఎక్కువ లోతు గలదే ధ్యానము. ధ్యానం యొక్క లోతుపాట్లను తెలుసుకోవడమే జీవితం యొక్క ధ్యేయము, మానవ జీవితం యొక్క ధ్యేయము. Let us learn meditation, let us practice meditation, let us teach meditation to others, and let us spread meditation, my dear friends. ధ్యాన విద్యను నేర్చుకుందాము, ధ్యాన విద్యను అభ్యసిద్దాము, ధ్యాన విద్యను నేర్పిద్దాము, దాన్ని ప్రసారం చేద్దాం. ఇదే మానవ జీవితం యొక్క రహస్యం. ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి 3 నిమిషాలు ఎవరు కూడా తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి. ఆన అపాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడుకుందాం. అది ధ్యానాన్ని లభ్యం చేసుకునే పద్ధతి. ఎందుకు చేయాలి ధ్యానం? ధ్యానం అంటే తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. ధ్యానం పట్ల నాకు జ్ఞానం కావాలి, అందుకోసం నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం అంటే ఏంటి నేను తెలుసుకోవాలి, అందుకోసం ధ్యానం చేస్తున్నాను. అది ఎంత అగాధమో తెలుసుకోవాలి, అందుకోసం ధ్యానం చేస్తున్నాను. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు.
Final 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసేసి ఇక్కడ రెండు తెరుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా ధ్యానం చేద్దాం. ధ్యానం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాత్రను తెలుసు, ధ్యానం యొక్క విషయాన్ని తెలుసుకోవడం కోసం, ధ్యానం యొక్క సబ్జెక్ట్ని తెలుసుకోవడం ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అది మన లక్ష్యం ఉండాలి. కర్మణ్యేవాది కాదస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భోర్మా మాతే సంగోస్వకర్మణి. ఈ భగవద్గీత శ్లోకాన్ని మనం దింపుకుందాం మన జీవితంలో. కర్మ చేస్తూనే ఉందాం, కర్మ ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేస్తూనే ఉందాం, ధ్యాన ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేద్దాం అంతే. కష్టపడి మన పనులు సాధించుకుందాం. ధ్యానం కోసం చేద్దాం. చిన్న చిన్న కోరికలు మన కష్టంతోనే మనం చేసుకుందాం. కానీ ధ్యానం కోసమే చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మెడిటేషన్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మెడిటేషన్. దిస్ ఈజ్ టుడేస్ మెసేజ్. థ్యాంక్ యూ. మినియాపాలిస్లో జ్యోతి మేడం ఒక గ్రేట్ మాస్టర్, పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఆవిడ ఏం చేస్తుందంటే తన ఇస్త్రీ పెట్టెతో, తన స్టవ్తో, తన వెంటిలేటర్తో, తన ఎయిర్ కండిషనర్తో ఆవిడ దోస్తాన్ని చేస్తుంటుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంటుంది. ఆవిడ తన ఫ్రెండ్షిప్తో ఈ అన్ని వస్తువులతో మిత్రత్వం నేర్పి ఆ వస్తువులను సరిగా వాడుకుంటాను. ఏదైనా వస్తువు చెడిపోతే ఆవిడ ఆ వస్తువుతో మాట్లాడుతుంది. నువ్వెందుకు నాకు అనవసరంగా నాకు శ్రమని ఇస్తున్నావు, నాకు సమస్యను క్రియేట్ చేస్తున్నావు, చక్కగా నువ్వు ఉండొచ్చు కదా, నా పని నన్ను చేసుకుని కదా అని అనునయంగా మాట్లాడి ఆ స్టవ్తో, ఆ వాషింగ్ మెషిన్తో ఆవిడ తన పని దాన్ని చేసుకుంటుంది. అంటే మిత్రత్వంతో మాట్లాడి. డాన్ యువాన్ ఒక గురువు, ఆ డాన్ యువాన్ ఇద్దరు ఒకసారి అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద పొడవుగా చెట్టుతో ఆ డాన్ యువాన్ గురువు చెప్తారన్నమాట, నీకు నా నమస్కారం అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద చెట్టు ఇదా వంగి తాను కూడా నమస్కారం చేసింది. ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి అన్నీ గ్రహిస్తుంది, ఒక మానవుడు తప్ప. అందుకే హిందూ సంప్రదాయంలో ఆయుధ పూజ అని ఉంది. దసరా నాడు, సంవత్సరానికి ఒక రోజు దసరా వస్తుంది. ఆ దసరా నాడు ఆయుధాలన్నిటికీ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే మనం వాడే వస్తువులకి, ఉపకరణాలకి మనం సేవ చేయడం.